హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు మహిళల ఖాతాల్లో 2 పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. అయితే ఆ 2 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే ఈ పథకాలకు సంబంధించి డ్వాక్రా మహిళలు కూడా అయితే డబ్బులు అయితే ఖాతాల్లో జమ కాబోతున్నాయండి. అయితే ఎవరెవరికి జమ కాబోతున్నాయి ఏంటి, సో మనకు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే తప్పనిసరిగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఈ 4 అనేది కంపల్సరీగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ 4 ఏమేమి చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినైతే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకసారి ఆ నోటిఫికేషన్స్ అనేది ఇక్కడ స్క్రీన్ పైన మీకు ప్లే చేసి చూపిస్తాను. సో ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, అకౌంట్లో డబ్బులు ప్రభుత్వం కీలక ప్రకటన. వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులను ప్రభుత్వం ఈ నెల 16 నుండి 10 రోజుల పాటు లబ్ధిదారుల యొక్క ఖాతాలో జమ చేయనుంది. ఈ నెల 8 నుండి 15వ తేదీ వరకు ప్రత్యేక గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పించనున్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి యొక్క విజయవంతమైన జీవనోపాధులను ఇతరులకు తెలియజేయబోతున్నారు. 17 నుండి 25 వరకు మండల కేంద్రాల్లో చేయూత చెక్కులు లబ్ధిదారులకు అందజేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి 18,750 రూపాయలు అనేవి మనకు ఈ నెల అనగా ఫిబ్రవరి 16వ తారీఖు నుండి ఏపీ ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి 10 రోజుల వరకు ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నాయండి. ఈ పథకానికి సంబంధించి 45 నుండి 60 ఏళ్ల లోపల వయసు కలిగిన వాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన వారు, అలాగే డ్వాక్రా మహిళలు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన వారు ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ పథకం అనేది వర్తిస్తుందండి. తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు చేసుకోవాల్సిన 4 ఏంటంటే, తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్లో ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏతో లింకప్ చేసుకున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీరు ప్రజెంట్ యూస్ చేస్తున్నటువంటి ఫోన్ నెంబర్ను లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మెయింటెనెన్స్ బ్యాలెన్స్లో మీరు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే మీ యొక్క ఆధార్కు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ సేఫ్గా ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీకు డబ్బులు అనేవి జమ కావడం అయితే జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ పథకం మీకు చూపిస్తున్నా చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే, ఆ రోజు అకౌంట్లో డబ్బులు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం డబ్బులను విడుదలకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అగ్రవర్ణాలకు చెందిన 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల లోపల మహిళలకు ఈ పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరిగే కార్యక్రమంలో కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల యొక్క ఖాతాలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. కుటుంబ ఆదాయం నెలకు గ్రామాల్లో 10,000 రూపాయలు, పట్టణాల్లో 12,000 దాటిన వారు ఈ పథకానికి సంబంధించి అర్హులు. కుటుంబ సభ్యులు ఎవరు ఆదాయపు పన్ను చెల్లించకూడదు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరొక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు. ఆ పథకం పేరు వచ్చేసి ఈబీసీ నేస్తం పథకం అండి. ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా సేమ్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా 45 నుండి 65 సంవత్సరాల లోపల మహిళలు అప్లై చేసుకోవచ్చు అండి. అయితే ఈ పథకానికి సంబంధించి కూడా డ్వాక్రా మహిళల అర్హులు. ఎలా అంటే, ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య ఈ కులాలకు చెందిన వాళ్ళు డ్వాక్రా గ్రూపుల్లో ఉంటే కనుక అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీరు కలిగి ఉండాలండి. సో ఈ విధంగా ఉంటే మీరు అప్లై చేసుకుంటే కనుక మనకు ఈ నెల 24వ తేదీన ఈ కార్యక్రమానికి సంబంధించిన డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నారండి. సో ఈ విధంగా మీరు డ్వాక్రా మహిళలు కానివ్వండి, అలాగే ఈ కులాలకు సంబంధించి ఎవరైనా ఉంటే ఇలాగే సేమ్ మీరు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 4 చేసుకోవాలని, అవి కంపల్సరీగా చేసుకోండి. ఎవరికి ₹1 కట్టవలసిన అవసరం అయితే లేదు. సో మీరు మీ యొక్క బ్యాంకు బ్రాంచ్లకు వెళ్తే కనుక అక్కడే వాళ్ళు ఫ్రీగా బ్యాంక్ ఎంప్లాయీస్ అయితే చేసిస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.